Sri Anjaneya. Good morning, everybody. కొంచెం నర్వస్ ఉంది బట్ ఐ ట్రై టు మేనేజ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు ఎవరు లేకపోతే మీరు లేవు, మీ ఎవరు లేకపోతే మీరు లేరు. మీ బోత్ ఆర్ లైక్ బో అండ్ ఆరో. సినిమా ఒక బాణం అయితే మీరు మా విల్లు. మీరు ఎంత గట్టిగా లాగా వదిలితేనే మేము జనాల్లోకి అంత బాగా వెళ్తాం. అండ్ పర్ఫెక్ట్. వన్ సెకండ్ మైక్ ఇది ఓకేనా? టేక్ 2. జై శ్రీ ఆంజనేయ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో కొంచెం నర్వస్ ఉంది బట్ మేనేజ్ చేసేస్తా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే మీరు లేరు. ఈ బోత్ ఆర్ లైక్ బో అండ్ ఆరో. సినిమా బాణం అయితే మీడియా విల్లు. మీరు ఎంత గట్టిగా లాగా వదిలితే మేము జనాల్లోకి అంత బాగా వెళ్తాం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు, షాక్లో ఉన్నారా? ఆయన కథ చెప్పినప్పుడు కూడా నేను అంతే షాక్లో ఉన్నా. ఈడేంటి ఇంత యంగ్ ఐడియాలజీతో రాశారు సార్. టెరిఫిక్. మనసు నుంచి ఆనెస్ట్గా ఒక మాట చెప్తాం అనుకుంటున్నా సార్. మీ స్టేచర్కి మీరున్న దానికి ఇంత బోల్డ్ సబ్జెక్ట్ తీసుకుని కొత్త వాళ్ళు పెట్టి తీయాల్సిన అవసరం లేదు సార్. హ్యాట్స్ ఆఫ్ యువర్ గట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ యూ లైక్ యూఫోరియా మూమెంట్ అంటే ఏం చెప్తారు? యూఫోరియా మూమెంట్ అంటే స్ట్రాంగ్ ఆయన నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది అప్పుడు. దట్ ఈస్ మై యూఫోరియా మూమెంట్. సో ఫస్ట్ ఆయన యాక్షన్ కట్ చెప్పిందే మీ యూఫోరియా మూమెంట్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం విఘ్నేష్ కి ఇచ్చేద్దాం ఫస్ట్ స్పీచ్, దాని తర్వాత యూఫోరియా మూమెంట్ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. ట్రైలర్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. మ్యూజిక్ చాలా బాగుంది. కారభైరవ అని ఇక్కడ లేరు, కానీ ఆయన ఫ్యాన్ నేను. ఇంకా నేను పనిచేసిన సినిమాలో ఆయన మ్యూజిక్ కొట్టడం, నేను ఇక్కడ థియేటర్లో కూర్చొని చూడటము నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. ఎందుకంటే పర్సనలీ స్పీకింగ్ నాకు ఇండస్ట్రీ చాలా దూరమైన ఒక ఫీల్డ్. బయట వాళ్ళకి ఎంత ఇట్లా ఫ్యాంటసీ ఉంటుందో నాకు మా ఫ్యామిలీకి ఇది అంతే ఫ్యాంటసీ. కాకపోతే యాక్టర్ అవ్వాలి, సినిమాలు పిచ్చి అని నేను యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళి ఇంట్లో ఒప్పించి అక్కడ చదువుకున్నాను యుఎస్లో. కాకపోతే ప్రతిరోజు సార్ నాకు చాలా భయం వేసేది, ఎందుకంటే ఇంట్లో చాలా ఖర్చు పెట్టించి నేను చదువుకున్నాను అక్కడ. కానీ అంత చదువుకుంటున్నాము, అంత బాగుంది, కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎందుకు ఛాన్స్ ఇస్తారు, చాలా వింటుంటాము. చాలా ఫేజ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది మామూలుగా. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. కానీ అది చాలా ఫార్చునేట్ గా ఇంకా కాలేజ్ అయిపోయే ముందే నాకు ఈ ఆఫర్ రావడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ సార్. నేను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మజా వచ్చే రోల్ ఇది. అంటే ఇట్లా వచ్చేదో చేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండదు. ఆయన ఎంత సిన్సియర్ గా తీస్తారంటే మనం ప్రతిరోజు సెట్ లో కూడా ఇట్లా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్. ఎక్కడ టైం పాస్ జరగట్లేదు ఎక్కడ కూడా. చాలా మజా వచ్చేది, సాటిస్ఫైయింగ్ ఒక యాక్టర్ కి. నేను భయపడేవాడిని, నేను అట్లా చదువుకొని వచ్చినాను, నా ఫీల్డ్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నన్ను భయపెట్టించారు, ఇక్కడ ఇట్లా నడవాలంటారు, ఇక్కడ ఏడవాలంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు, అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫేత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్ గా నేను అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా యూ ఫీల్ దట్ ఐ డిజర్వ్ ద ఛాన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడు లాగా పెట్టుకుంటే ఏమీ బిజినెస్ జరగదు. ఫైనాన్షియలీ స్పీకింగ్ ఏమీ బెనిఫిట్ ఉండదు నన్ను పెట్టుకోవడం వల్ల. నాకు మార్కెట్ అంటూ లేదు, పరిచయాలు అంటూ లేవు, ఏవీ లేవు దీంట్లో. ప్యూర్లీ టాలెంట్, ప్యూర్లీ రోల్కి సెట్ అవుతా అని పెట్టుకున్నందుకు అంత పెద్ద రిస్క్ నా మీద చేసినందుకు ప్రొడ్యూసర్స్ నీలిమా గారికి, రాగిణి గారికి, ఎంటైర్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. ఎంతో పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ నేను ఒక ఈజీ స్టెప్ తోటి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. మీరు పెట్టిన ప్రతి రూపాయి దీని మీద ఒక రిస్కే. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అలాగే దురంధర్ బ్యూటీ సారా, వెరీ హ్యాపీ ఆన్ యువర్ సక్సెస్ ఫర్ దురంధర్. అండ్ మా సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్ వాస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. భూమిక గారు, ఐ థింక్ ఈ సినిమా నాకు ఎంత లక్కీనో, భూమిక గారు లాంటి యాక్టర్స్ తోటి టైం షేర్ చేసుకున్నందుకు అంతే లక్కీ. ఎందుకంటే చాలా మంచి విజ్డమ్ నాకు పాస్ చేశారు, అంత ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చారు. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ అ సన్ ఇన్ దిస్ ప్రాసెస్. మధ్య మధ్యలో నన్ను లంచ్ కానీ బయటికి కాఫీ కానీ అట్లా తీసుకెళ్ళేటోరు.
అది ఇట్ మైట్ బి అ నార్మల్ థింగ్ ఫర్ యూ, బట్ ఇట్స్ నేను మా ఇంట్లో చాలా చెప్పుకునేవాడిని ఇవాళ నేను భూమిక గారితో లంచ్కి వెళ్ళాను, కాఫీకి వెళ్ళాను. సో యా అండి, ఐ కెన్ ప్రామిస్ దట్ ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఒక టెంప్లెట్ లేని సినిమా, ఒక కంపారిజన్ అంటూ ఉండదు దీనికి. చాలా ఆనెస్ట్ గా తీసాము అండ్ నేను గట్టిగా నమ్ముతున్నాను, పని చేసిన ఒక కార్మికుడిగా గట్టిగా నమ్ముతున్నాను నేను, ఇట్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. మీ ఆడియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఆనెస్ట్ గా తీసిన సినిమా. ఐ సిన్సియర్లీ హోప్ మీ అందరికి నచ్చుతుంది 36th. థ్యాంక్ యూ సో మచ్. Definitely, Vignesh. And for you, like,